నమస్కారం ప్రజలారా, ఈరోజు మా యూట్యూబ్ ఛానల్, నా పేరు రాజు అండి. ఈరోజు వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే వలభనేని వంశీని హైదరాబాద్లో అరెస్ట్ చేశారండి, గచ్చిబౌలిలో. ఎందుకు అరెస్ట్ చేశారు ఏమి అనేది అందరికీ కొన్ని విషయాలు తెలుస్తున్నాయి. ఎన్టీఆర్ కేంద్ర కార్యాలయం మీద దాడి కేసులో వలభనేని వంశీని అరెస్ట్ చేసినట్టు, ప్లస్ ఇసుక మాఫియాలో అక్రమాలు చేసినట్టు, ప్లస్ ఎన్టీఆర్ ఆఫీసులో పనిచేసే సత్యప్రసాద్ అనే వ్యక్తిని బెదిరించి కిడ్నాప్ చేశారని, ఆ కేసు మీద అరెస్ట్ చేశారని తెలుస్తుంది. ముఖ్యంగా ఏ దాని మీద అరెస్ట్ చేశారు ఇంకా తెలియట్లేదు. వలభనేని వంశీ అంటే ఎంత ఎదవో మనకు అందరికీ తెలుసు. నిండు సభలో చంద్రబాబు నాయుడు గారి భార్యని ఎలా నోటికొచ్చినట్టు మాట్లాడినాడో అందరికీ తెలిసింది. అతను తెలుగుదేశంలో ఉండి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత వైఎస్ఆర్సీపీలో చేరి అదే చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని వలభనేని వంశీ ఎలా తిట్టాడు, అతను బూతులు ఎలా ఉండాలి, కొడాలి నానితో కలిసి ఎలా తిట్టారు ఏమనేది అందరికీ ప్రజలకు తెలుసు. ఇన్ని రోజులు దాంకొని తిరుగుతున్న వలభనేని వంశీని చాకచక్యంగా ఏపీ పోలీసులు వచ్చి మార్నింగ్ గచ్చిబౌలి దగ్గర అరెస్ట్ చేసినట్లు, పోలీసుల మీద కూడా దౌర్జన్యం చేసినట్టు తెలుస్తుంది. అతను విజయవాడకు తీసుకెళ్తున్నారు. విజయవాడకు తీసుకెళ్ళి విచారించి దేని మీద అరెస్ట్ చేశారు, ఎన్టీఆర్ కేంద్ర కార్యాలయం మీద దాడి చేసిన దాంట్లో అరెస్ట్ చేశారా, లేకపోతే ఇంకేమన్నా కేసులు అరెస్ట్ చేశారా? అతని మీద చాలా కేసులు కూడా ఉన్నాయి. ఎందుకంటే ప్రజల భూములు, పేదల భూములు ఆక్రమించుకున్న అట్లాంటి వలభనేని వంశీ ఇన్ని రోజులు తప్పించుకొని తిరుగుతున్నారు. కానీ అతను మాట్లాడింది చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని ఎట్లా బూతులు తిట్టాడు అనేది అందరికీ తెలుసు. కాబట్టి అట్లాంటి వలభనేని వంశీని ఈరోజు అరెస్ట్ చేయడం చాలా తెలుగుదేశం కార్యకర్తలకు ఒక మంచి పరిణామం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి భార్యని అసెంబ్లీలోనే భువనేశ్వరి గారిని ఎలా మాట్లాడినారో ఆ మేడం అందరికీ తెలుసు. ఇంట్లో ఉండే వాళ్ళని, ఆడవాళ్ళని కూడా ఒక అసెంబ్లీలో ఆమెతను మాట్లాడుతూ ఉంటే అప్పట్లో ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కానీ నోరెత్తి ఇది తప్పు అని చెప్పలేదు. దాంతోనే కొడాలి నాని, వలభనేని వంశీ, జోగి రమేష్, రోజా వీళ్ళందరూ కూడా రెచ్చిపోయి చంద్రబాబు నాయుడు మీద ఎలా మాట్లాడారు. అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు కన్నీళ్ళు పెట్టుకొని ఈ కౌరవ సభకు నేను రాను, మళ్ళీ మంచిది ఏర్పడినప్పుడు నేను వస్తా అని చెప్పి బయట వచ్చాడు. ఆ కౌరవ సభ నుంచి బయటకు వచ్చి మళ్ళీ అసెంబ్లీలో గెలిచి తర్వాత ఇప్పుడు అసెంబ్లీలో అడుగుపెట్టాడు వాళ్ళ ప్రభుత్వం రాగానే. అట్లా చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో పెట్టిన కన్ని బాధే మనకు అందరికీ తెలిసింది. దీనికి ముఖ్య కారకుడు వలభనేని వంశీ. అసెంబ్లీలో అతను మాట్లాడిన మాటలు ఇప్పటికీ గుర్తు వస్తూ ఉంటాయి. చంద్రబాబు నాయుడు కన్నీళ్లు పెట్టుకోవడానికి ముఖ్య కారకుడు వలభనేని వంశీ. ఇన్ని రోజులు ఎలక్షన్ అయిన తర్వాత అతను ఎన్నో భూ అక్రమాలు చేశారు. గన్నవరం ఎన్టీఆర్ గన్నవరం టీడీపీ ఆఫీసు ఆఫీసు మీద దౌర్జన్యం చేసిన దాంట్లో ఇతను కూడా ఉన్నాడు. ఇతని కోసం పోలీసులు చాలా గాలిచ్చారు, అయినా ఇతను దొరకలేదు. ఇన్ని రోజుల తర్వాత దొరికారు. పోలీసులు చాకచక్యంగా గచ్చిబౌలి దగ్గర అరెస్ట్ చేసినట్లు, అతన్ని విజయవాడకు తీసుకెళ్తున్నట్లు తెలుస్తోంది. విజయవాడకు తీసుకెళ్ళిన తర్వాత అతను ఎందుకు అరెస్ట్ చేశారు, అతని మీద ఉన్న కేసులన్నీ బయట పెట్టే దాంట్లో ఏపీ పోలీసులు ఉన్నారు. కాబట్టి గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు వలభనేని వంశీని అరెస్ట్ చేసి విజయవాడకు తీసుకెళ్తున్నట్లు సమాచారం. ఎన్టీఆర్ గన్నవరం టీడీపీ ఆఫీసు దాడి కేసులో అరెస్ట్ చేశారనేది సమాచారం తెలుస్తుంది. కాబట్టి ఈ వలభనేని వంశీని అరెస్ట్ చేయడం, ఎందుకంటే అతని మీద చాలా కేసులు ఉన్నాయి. ఇతను, కొడాలి నాని ఎలా బూతులు తిట్టుకున్నారు, ఎలా తిట్టారు అనేది మీకు అందరికీ తెలిసే ఉంటుంది. కాబట్టి వలభనేని వంశీని ఈరోజు మార్నింగ్ అరెస్ట్ చేశారు, విజయవాడకు తీసుకెళ్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.